హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారందనమాట. ఇంకా ముందు రోజు అయితే వర్షం పడిందని మీకైతే చెప్పాను కదండి. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే వెదర్ అనేది చాలా కూల్గా ఉంది, కానీ ఎండ మాత్రం 6:30కే బాగా వాయిస్తుందనమాట. నేను లేచింది 6కి అయితే 6:30 అయ్యేసరికి ఎండ అనేది తలుపుకైతే వస్తుందనమాట. అంత లావు ఎండ అనమాట. ఇంక ఇక్కడైతే లేవంగానే అయితే ఇంకా మా వాళ్ళు ఇంకా నైట్ వర్షం పడేసరికి ఇంకా చల్లదనానికి అయితే అందరూ పడుకొని ఉన్నారు. ఇంకా ఇల్లు చెమ్మాలంటే ఇంకా ఫ్యాన్లు అయితే ఆపాలి కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా ఫస్ట్ లేవంగాలోనైతే కొద్దిగా వాటర్ అనేది తాగేసి అయితే ఇంకా ఎప్పటిలాగే బయట అయితే చిమ్మేసుకున్నానండి. ఇంకా ఇల్లు వాకలంతా చిమ్మేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అప్పుడే అనమాట కొళాయి నీళ్ళు అనేది స్టార్ట్ అయ్యేది. అంటే బయట ఒక్కొక్కసారి 8కి ఇస్తాడు, ఒకసారి 8:30కి ఇస్తాడు. కానీ ఈరోజు ఏంటో మరి 7 గంటలకే కొళాయి నీళ్ళు వస్తాయి అని అనుకుంటా ఉన్నారనమాట. ఇంకా నాకైతే ఇంట్లోనే పైప్ కదా, ఇప్పుడైతే ఇంకా ఆ పైప్స్ పెట్టినప్పటి నుంచి ఇంకా హోల్ చేసేస్తున్నాము కాబట్టి నాకు వచ్చింది రాంది తెలియట్లేదు అనమాట. ఒకప్పుడైతే పైప్ డైరెక్ట్గా కనెక్ట్ చేసి వదిలేసేవాళ్ళమి. ఇప్పుడు అక్కడ పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి అయితే ట్యాప్స్ అయితే పెట్టేశాము. ఇంకా అట్లా కాదని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అప్పటికైతే వాటర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా 2 డేస్ అయితే మాకు అంటే నైట్ అయితే బాగా విపరీతంగా వర్షం అయితే పడింది కదండి. సో అందుకని చెప్పేసి అయితే స్టార్టింగ్లోనైతే మురికి నీళ్ళు అనేది వస్తాయి అన్నమాట. ఇంకా మురికి నీళ్ళు కాసేపు ఇంకా పోగొట్టిన తర్వాత అయితే అప్పుడు మంచినీళ్ళు అయితే పట్టుకుంటాను. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఇంక ఇవి మురికి కాలువలు అన్నీ అయితే కలిసిపోతాయి కదా, కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మాకు ఈ కొళాయి నీళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల చాలా హ్యాపీ అండి. లేదంటే అసలు బయట జనాలైతే అసలు ఈ కొళాయి నీళ్ళ కోసం అయితే ఎంత ఇదైపోతారో తెలియదు. చాలామందికి అయితే రావు అనమాట. కొందరు ఈ వాటర్ తాగుతారు, కొందరు బబుల్ వాటర్ అయితే తాగుతారు. బబుల్ వాటర్ తాగడానికి అట్లా కనిపించినా కూడా హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదండి. మాకైతే ఇంకా పక్కనే ఉంది బబుల్ది కూడాను. ఇల్లు పక్కనే ఉంటుంది, 10 రూపీస్ అనమాట, ఇల్లు తీసుకోవచ్చు. కానీ నాకు ఇంట్లోనే అంత అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకా మంచినీరు ఇయర్లీ వన్స్ మనం ఇంకా ఇంటి పన్ను కూడా కడతాం కాబట్టి అప్పటికైతే అందులో అనేది ఈ బిల్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇంట్లోనే కొళాయి నీళ్ళ ఫెసిలిటీ ఉంది కాబట్టి. ఇంకా మాకు వచ్చేసి 3 డేస్కి ఒకసారి అయితే ఇస్తారనమాట. ఇప్పుడు మంగళవారం ఇచ్చాడు అని అంటే మళ్ళీ ఇంకా వాడు శుక్రవారం ఇస్తాడనమాట. ఇట్లా 3 డేస్కి ఒకసారి అయితే ఇస్తాడు. నేనైతే ఇంకా రాగి బింది, కంచు బింది, వాటర్ బబుల్ ఉంది కదా, నాకు ఈ మూడిటితో అయితే 3 డేస్కి సరిపోతాయి. మహా అయితే వండడానికి ఇంట్లో ఉన్న వాటర్ నీరు వాడేసుకున్న, కూరలకి కానీ తాగడానికి కానీ ఎట్లా చూసినా కూడా ఇంకా 2 బిందులు అంటే ఒక బిందె అయితే మిగిలిపోతుంది. 2 బిందులు అనేవి మాకు సరిపోతాయి అన్నమాట. అట్లాగా కూరలకు వాడుకున్నా అసలు మేము తాగడానికైనాను. ఇంక ఇక్కడైతే కొళాయి నీళ్ళు అయితే పట్టేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా లక్కీగా కొళాయి నీళ్ళు పట్టిన టైంలో అసలు ఎవరు లేవలేదు. 7:30కి అట్లాగా నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట కొళాయి నీళ్ళు పట్టడము. అందుకని ఒక అడుగు ముందు లేవడం మంచిదైందండి. ఇంకా లేచాకైతే ఇంకా కొళాయి నీళ్ళు కూడా పట్టేసుకున్నాను. ఇంకా పట్టేసుకున్న తర్వాత పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇటు వాళ్ళు ఇటు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు అసలు ఎంత చెత్త వచ్చిందో. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకేసారి చిమ్మేసుకుందామని చెప్పేసి టిఫిన్ చేసేసారు. ఇటు అటు వెళ్ళిపోయారు కదా, ఇంకా అప్పుడైతే మొత్తం అయితే ఇంకా చిమ్మేసుకుంటున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచి చిమ్మదామంటే ఇంక వాళ్ళు పడుకున్నారు, డిస్టర్బెన్స్. ఇంక వెంటనే కొళాయి నీళ్ళు రావటము, మళ్ళీ పిల్లలకు టిఫిన్ పెట్టడము, మళ్ళీ వాళ్ళకి స్నానం చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే శుభ్రంగా అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే చూడండి, ఇంకా బయట నుంచి అయితే అంటులు తీసుకొచ్చేటప్పుడు నా కాళ్ళ మీద అయితే గిన్నె పడిపోయింది అనమాట. కొద్దిగా బ్లడ్ అనేది వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే గిన్నెలు అనేవి సర్దేసుకున్నానండి. ఇంకా వంట కూడా చేసేసాను మధ్యాహ్నం. కాసేపు అయితే అట్లా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకేదైతే ఈవినింగ్ అనమాట, 4 ఎట్లా అవుతుంది. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు కదా, అందుకని చెప్పేసి అయితే ముందు రోజు పండగ ముందు అనమాట. పండగ తర్వాత మరి 2 పప్పాయాలు అయితే కట్ చేసినట్టయితే మీకు చూపించాను కదండి చెట్టు మీద. అందులో అయితే ఒక పప్పాయ అయితే పండిందనమాట. పొద్దున్నైతే ఇంకా దేవుడికి అయితే పెట్టారు మా వారు. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఇంకా పండు అయితే ఉంది. ఎందుకని చెప్పేసి అయితే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే ఇద్దరికైతే చెరుకోటైతే ఇంకా కట్ చేసి ఇచ్చేసాను. తోలు మొత్తం తీసేసరికి అసలు అందులో చూడండి ఒక్క గింజ కూడా లేదనమాట, విత్తనాలు. చాలా బాగుంది స్వీట్గా. ఫస్ట్ అయితే నేను ఒక ముక్క అయితే తిన్నానమాట, చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇద్దరికైతే చెరుకు ప్లేట్లోనైతే వేసి అయితే ఇచ్చేసానండి. ఇంకా నా జోలికైతే రారు. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ 4 అట్లా అవుతుందనమాట. అంటే నైట్ టైం బాగా వర్షం అయితే పడింది కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇంటి ముందు అయితే ఇట్లాగా ఈ మొక్కలన్నీ పీకేద్దామని. ఫ్లోరింగ్ చేయకముందు అయితే అసలు ఎంతసేపు పీకైనా అసలు నాకు గుర్తే లేదనమాట. ఇంకెక్కడైతే మొక్కలైతే పీకేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి.
ఇంకా చూడండి చాలా ఉందన్నమాట. నైట్ వర్షం పడింది కాబట్టి మెత్తగా ఉండడం వల్ల ఫాస్ట్‌గా అనేది వచ్చేసింది. ఇక్కడైతే మేఘం చూసారా వర్షం పడేటట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా పడదులని జెప్పేసి అయితే ఇక్కడైతే టీ పెడుతూ పనైతే చేసుకుంటున్నాను కదా! ఇక్కడైతే నేను మా వారైతే కలిసి టీ అయితే తాగేసాము. తాగేసిన తర్వాత అయితే ముందు ఇంటి ముందున్న కలుపు మొక్కలన్నీ అయితే పీకేసాను కదండీ! అప్పుడైతే అందులో ఉన్న చెత్తంతా అయితే ఒకసారి అయితే చిమ్మేసుకుంటున్నాననమాట. పనామె కూడా అక్కడే అంట్లు కడిగి వెళ్ళిద్ది. తడి చెత్త అవని, పొడి చెత్త అవని, కవర్స్ గాని అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి డైలీ చిమ్మినా కూడా ఆకుల మధ్యలో ఉండిపోయేది కాబట్టి అసల ఏం బయటకొచ్చేది కాదు. ఇప్పుడైతే మొత్తం అనమాట క్లీన్ చేసేసాను చాలా వరకు. తడి మీద ఉండడం వల్ల చాలా వరకు అనేది మొక్కలనేది పీకడంలోనే వచ్చేసాయి. చివరిదాకా అనమాట. ఇప్పుడు పక్కన రోడ్లా కనిపిస్తుంది కదా! ఫ్లోరింగ్ ఏసేసి. ఒకప్పుడు అదనమాట మాకు దారి. అక్కడ ఉండేది గేటు. దాన్ని ఈ మధ్యకు వస్తుంది కొద్దిగా వాస్తు ప్రాబ్లం ద్వారా కరెక్ట్‌గా అయితే ఇటైతే మేము పెట్టుకోవడం జరిగింది. ఇంట్లో కూడా సెపరేట్‌గా ప్రహరీ గోడ అనేది ఎల్ షేప్‌లో అయితే తిప్పేసామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా! బత్తాయి చెట్టు దాకా. అక్కడ దాకా అయితే తిప్పేసాము. ఒకప్పుడైతే పక్కన చూపించే రోడ్డులాగా ఉంది కదా! అక్కడ దాకా అంటే అదే అనమాట మాకు నిలువు దారి. అది క్లోజ్ చేసేసి గేట్ అనేది ఇటువైపు అయితే పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడిచే ద్వావ ఇదైపోయింది కాబట్టి దీన్నైతే ఫ్లోరింగ్ చేపించాలనమాట. ఫైనల్‌గా అయితే నేను మొక్కలు పీకేసుకున్నదంతా అయితే మొత్తం శుభ్రం చేసేసుకున్నానండి. పనిలో పనిగా అయితే ఇక్కడ మామిడి చెట్టు కింద కూడా తుడిచేసుకుంటున్నాను. మా పిల్లలు ఆడింది అసలు ఏముండదు గానీ సైకిల్స్ 24 గంటలు అక్కడే ఉంటాయి. అంతా క్లీన్ చేసిన తర్వాత ఎప్పటిలాగా ఇక్కడ కూడా అనమాట పిల్లలు ఒకటే ఆడుకోవటం. అన్ని మొక్కలు పీకేస్తాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ! అదైతే గుంట కలగరాకు. ఇదొచ్చేసి ఏంటి గోంగూర ఆకనమాట. ఇదైతే బెండకాయలనమాట. ఇదివరకు నా ప్రీవియస్ వీడియోస్‌లో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడంతా ఇప్పుడు నేను గడ్డి పీకే ప్లేస్‌లో మొత్తం ఒకసారి అయితే తోటకూర వేసాము. ఇంకొకసారి అయితే బెండకాయ అయితే వేసామనమాట. బెండకాయ మొన్నటిదాకా కూడా ఉండింది. ఎప్పుడు ఇంటి పని స్టార్ట్ చేసామో అప్పటికైతే మొత్తం అయితే తీసేసాము. కానీ ఈ తీసేసిన చాలా సార్లకైతే ఫ్లోరింగ్ చేయక మునుపైతే నాలుగోసారి, ఐదోసారి నేను ఇట్లా కలుపు మొత్తం పీకటం. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి మా ఇల్లు. అసలు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది. బయటికి రావడానికే లేదు. అంటే ఇంట్లో ఉన్న నేను, నా పిల్లలతో నాకు ఈ పనులైతే సరిపోతాయి అన్నమాట. పనంతా అయిపోయిన తర్వాత అయితే వెంటనే మట్టి పడిపోయింది కదండీ! స్నానం చేసి వచ్చేసాను. ఈలోపైతే మధ్యాహ్నం వండిన పప్పు అది, అన్నం అయితే వండేసాననమాట. కర్రీ అయితే చేయలేదు. మా వారు బయట నుంచి అయితే సాంబార్ తీసుకొచ్చారు. ఈలోపైతే పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత పాలు వస్తే పాలు కూడా తీసేసుకొని పిల్లలకైతే హార్లిక్స్ పాలు అయితే ఇచ్చేసానండి. ఫైనల్‌గా నా డే అనేది ఇట్లా కంప్లీట్ అయిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చివరిదాకా చూసి వెళ్ళకుండా అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఫైనల్‌గా ఈరోజు నా డే అనేది ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.